మనం చేసే పాపానికి శిక్ష ఎక్కడ ఉండదు మిత్రమా, అది మన ఇంట్లోనే మొదలవుతుంది. ఒక్కసారి ఇది విను. 1వ అధ్యాయం 43వ శ్లోకం. ఉత్సాహన కులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను సుశ్రమ. దీని అర్థం ఏంటంటే, ఓ జనార్దన, ఎవరైతే తన వంశ పద్ధతులను ధర్మాలను వదిలేస్తారో అలాంటి మనుషులు నరకంలోనే ఉండాల్సి వస్తుందని మేము పెద్దల దగ్గర విన్నాం కృష్ణ. చూడు మిత్రమా, ఈ కాలంలో రోజు మనం మన అహంకారంతో నాకేం తక్కువ, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను విర్రవి. దానికి తోడు బద్ధకం అజ్ఞానం తోడైతే ఏది మంచిదో ఏది చెడ్డదో పట్టించుకోము. అబద్ధాలు ఆడటం, పక్కోని తొక్కేయడం ఇవన్నీ అలవాటైపోతాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ధర్మాన్ని వదిలేస్తే నీ ఇంట్లో శాంతి ఉండదు. ఆ సంతోషం లేని బ్రతికే ఒక నరకం. మనం మంచి బుద్ధితోటి మన పెద్దలు చెప్పిన పద్ధతులను పాటిస్తేనే మన మనసు అనేది ప్రశాంతంగా. నువ్వు చేసే ప్రతి పనికి నీ పిల్లలే సాక్ష్యం. ఒకవేళ నువ్వు అడ్డదారిలో వెళ్ళినావు అనుకో, నీ పిల్లలు కూడా గదే నేర్చుకుంటారు. గప్పుడు నీ ఇల్లే ఒక నరకం అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నరకం అంటే చచ్చాక పోయేది కాదు మిత్రమా, పద్ధతి లేని ఇంట్లో అది కనిపిస్తుంది. మెలుగు. ఓం నమ శివాయ. ఈ శ్లోకంలో ఏమైనా తప్పులు ఉంటే నాకు క్షమించండి. ఆ తప్పేంటో నా కామెంట్ బాక్స్లో తెలియజెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టాటా, టేక్ కేర్, బాయ్.